క్యాష్ని ప్రవేశపెట్టారు. సో అప్పుడే అనేక అనుమానాలు వచ్చాయి, దీంట్లో ఏదో చాలా పెద్ద తతంగమే జరుగుతోందని. కానీ అప్పుడు మాట ఎవరు పట్టించుకునే అవకాశం ఉండదు, అధికారులందరూ ప్రభుత్వం అయిపోయి ఉంటారు, కేంద్రం కూడా పెద్ద అప్పుడు పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణలు. కానీ జనసేన మాటకు వస్తే బీజేపీ నేతలు అప్పట్లో ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కూడా లేఖ రాశారు దీని మీద సీరియస్గా విచారణ, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని. సో ఇక సిట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా కీలకమైన దర్యాప్తులో అందులో కీలకమైన పాత్రదారులు సూత్రధారులు అందరూ కూడా జైల్లో ఉన్నారు. సరే బెయిల్ కోసం ఏదో పిటిషన్లు వేసుకుంటున్నా, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తుంది. ఆయనే మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే మొత్తం డైరెక్షన్లో అంతా నడిపించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే రాజ్ కసిరెడ్డి, ఇంకా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సోకాళ్ళు ఒక 15 మంది సుమారుగా ఉన్నారు, 12-15 మంది. వీళ్ళందరికీ దాదాపు 100 రోజుల పైన అయిపోయింది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో అసలు ఓవరాల్గా ఈ స్కామ్ అంతా ఎలా జరిగింది అనే దాంతోపాటు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు సిట్ అధికారులు. ఆ తర్వాత అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామి పాత్ర ఏమిటి, ఉందా లేదా? ఎందుకంటే ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎక్సైజ్ శాఖ మంత్రి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? కానీ అప్పుడు సెక్రటేరియట్లో కాకుండా విజయసాయిరెడ్డి చెప్పినట్టు ప్రైవేట్ ప్లేసుల్లోనూ లేకపోతే ఇంకో చోట ఆ పాలసీ రూపకల్పన జరిగింది. దాన్ని ఏదో జీవోగా తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు అనుకోండి. కానీ ఎంతో కొంత ఆయన పాత్ర మీద అనుమానాలు లేకుండా ఉండవు. సో సిట్ ఆయనకి నోటీసులు ఇచ్చింది. నిందితుడిగా చేర్చకపోయినా ఆయన్ని సాక్షిగా విచారించింది. అసలు ఆ విచారణకే ఆయన అసలు ప్రభుత్వం లెక్క రమ్మితే దాంట్లో స్కామ్ ఎలా ఉంటుంది, స్కామ్ జరిగే అవకాశం ఏ ఉంటుందని చెప్పి ఆయన వాపోయారు. మాజీ ఆయన డిప్యూటీ సీఎం, అలాగే ఈ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి, ఆమె ఆయనతో పాటు వారి కుమార్తె అసలు ఏ కెపాసిటీలో ఆవిడ మీడియాతో మాట్లాడారు అనే అభ్యంతరాలు కూడా వచ్చాయి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఏమంటారంటే నేనేదో తప్పు చేసేనట్టు, నేనేదో అప్రూవర్గా మారిపోతానన్నట్టు లీకులు ఇస్తున్నారు, మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు అని చెప్పి రెగ్యులర్గా వాళ్ళు చెప్పే డైలాగులే చెప్పారు. అసలు ఏమీ లేకుండా సిట్ సాక్షిగా విచారిస్తుందా? ఇంకొకటి ఏంటంటే కీలకమైంది, నారాయణస్వామి మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్కి పంపించడానికి కోర్టులో అనుమతి అడిగారు. బహుశా ఇవాళ రేపు అనుమతి వస్తే పంపిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే టెన్షన్ అంతా అందులో ఉంది అని. మరి అందులో ఆయన మొబైల్లో పాలసీ రూపకల్పనలో ఆయన పాత్ర అంతా, అందులో ఇప్పుడు ఆయన మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంటే ఎప్పటిదాకా ఉందా? అయితే సిట్ అధికారులు ఉన్న టెక్నాలజీ ఏంటంటే రిట్రీవ్ చేయగలుగుతారు డేటాని. ఒకవేళ ఏమన్నా డిలీట్ చేసేసినా కూడా వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, రిట్రీవ్ చేయగలిగిన అవకాశం ఉంటుంది. అందుకే నారాయణస్వామి టెన్షన్ పడుతున్నట్టే కనిపిస్తుంది. ఒక దశలో ఆయన ఇమీడియట్ రియాక్షన్ అయితే నాదేముంది అంతా పైవాళ్లే చేశారు అని కూడా నాలుగు ఖర్చుకున్నారు తర్వాత. సో ఆ తర్వాత అసలు స్కామ్ ఏముంది అనే దగ్గరికి వచ్చారు. స్కామ్ ఉందో లేదో తేల్చాల్సింది ఆయన కాదు, లేకపోతే అమాయకంగా జైల్లో ఉన్నారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ తప్పు చేయలేదని చెప్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు. సిట్ అనేది ఏంటంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం వేసింది కాబట్టి, అయితే ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇంకోళ్ళు చెప్పినట్టు వాళ్ళకి చేతికి వచ్చిందో నోటికొచ్చిందో రాయడానికి కుదరదు. ఎందుకంటే ప్రతి ఆరోపణకి దాన్ని నిర్ధారించుకోవడానికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారాలు లేకుండా కోర్టులు సిట్ని కూడా ఎంటర్టైన్ చెయ్యవు. సో ఎంతమందికి జైలు శిక్షలు పడి వాళ్ళకి బెయిల్ కూడా నిరాకరించారు. నిన్న రాజకేశ్వరరెడ్డి బెయిల్ రిజెక్ట్ అయింది, తర్వాత ఇంకొక అతను ముగ్గురు అందులో బెయిల్స్ వేసుకున్నారు, నిన్న అది రిజెక్ట్ అయ్యాయి. ఒక దిలీప్ అనే అతనికి ఎవరికి బెయిల్ వచ్చింది, మిగతా వాళ్ళు రిజెక్ట్ అయ్యాయి. మిథున్ రెడ్డి దివాళ వస్తుంది. సో చాలా పక్కాగా పగడ్బందీ ఆధారాలతో వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఈ ఫోన్ దొరికిన తర్వాత హడావుడి టెన్షన్ ఏంటంటే అందులో ఇంకేం ఆధారాలు ఉంటాయి. ఇప్పటికే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసామనేదో చెప్పినట్టే చెప్తున్నారు, బయటికి ఏం మాట్లాడారో తెలియకపోయినా. అది తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆడిటర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరూ ఎలా చేశారు ఏం చేశారని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొకసారి కూడా సిట్ సాక్షిగానే పిలుస్తుంది విజయసాయిరెడ్డిని. అలాగని విజయసాయిరెడ్డి రోల్ లేదా అంటే ఆయన రోల్ కూడా ఉంది. నేనే 100 కోట్లు ఇప్పించానని ఆయన చెప్పాడు. దేనికోసం ఇప్పించాడు, ఎందుకు ఇప్పించాడు, 100 కోట్లు ఏమైంది, అసలు గవర్నమెంట్ దానికి ఇంకొకళ్ళు ఇప్పించడం ఏంటి, ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. బహుశా ఆయన ఆ ప్రశ్నల తర్వాత అడుగుతారనుకుంటా. సో ఇప్పుడు ఇందులో నారాయణస్వామి నిజంగానే ఆయన పాత్ర ఉంటే ఆయన అప్రూవర్గా మారిపోతున్నాడా? ఇంకోటి ఏంటంటే కొంత ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వయసు దృష్టిలో పెట్టుకుని ఆయన అరెస్ట్ చేయలేదని కూడా అంటున్నారు. అవసరమైతే అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన సహకరించినంతసేపు ఇబ్బంది లేదు. ఇప్పుడు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోకముందు ప్రశ్నించారు, కానీ ఎవరు తెలియదు, గుర్తులేదు, మేమంతా గతం మర్చిపోయాం, గజనీలు అయిపోయాం అన్న తర్వాత మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో ఒక్కొక్కళ్ళు బయటికి చెప్తూ వచ్చారు ఒక్కొక్క విషయం.
వీళ్ళందరూ సొసైటీలో చాలా పెద్ద మనుషులుగా, ఉన్నతాధికారులుగా చలామణి అయిన వాళ్ళే. ఇప్పుడు వెంకటేష్ నాయుడు కోట్లు 4 కోట్లు 5 కోట్లు లెక్క పెట్టిన అతను అఫిడవిట్లో డమ్మీ అఫిడవిట్ వేశాడు గత ఎన్నికల్లో. అందులో 4.5 లక్షల ఆదాయం, ఏది వార్షిక ఆదాయం చూపించాడు అతను. కానీ అతను ప్రైవేట్ జెట్లు, పెద్ద పెద్ద విల్లాలు, దుబాయ్లో పెద్ద పెద్ద ఫ్లాట్లు, ఇవన్నీ 4.5 లక్షలు ఏడాదికుంటే సాధ్యం అవుతుందా? 11 కోట్లు ఒక డెన్లో జరిగితే అది మాది కాదు ఎవరిదో అని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అదేమీ కుదరలా. సో ఇంకా ఎక్కడెక్కడ డెన్లో డబ్బులు దాచారు అవన్నీ సిట్టు దర్యాప్తులు తేలుతుంది. మరోవైపు ఇంకొక స్కామ్, అంటే ఈ లిక్కర్ దొంగల వ్యవహారం పూర్తిగా తేలకముందే ఇంకొక స్కామ్ ఏంటంటే ఆడదాం ఆంధ్ర. నిన్న శాప్ చైర్మన్ రవి, ఆయన అంటే అథారిటీ ఉంటుంది కాబట్టి విజిలెన్స్ నివేదిక ఆధారంగా చేసుకుని ఆయన చెప్పడం జరిగింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు క్రీడలను ఉద్ధరించడానికనే ఉద్దేశంతో తీసుకొచ్చింది మొత్తం స్కామ్లే. నాణ్యత లేని కిట్లు, వైసీపీకే గిఫ్ట్లు, వైసీపీ వాళ్ళకే. అది తేటతెల్లం అయిపోయిందని చెప్పారు. విజిలెన్స్ నివేదికలో క్లియర్గా అప్పటి మంత్రి, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన, తర్వాత శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వీళ్ళందరి రోలు కూడా చాలా స్పష్టంగా విజిలెన్స్ పొందుపరిచింది. అలా కొంతమంది అధికారుల పాత్ర కూడా. అయితే మరి నిన్న రవినాయుడు ఈ శాప్ చైర్మన్గా ఉన్న ఆయన దాని మీద ఇంకా సిట్ ఏం వేయలేదు. బహుశా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని ఆయన అన్నారు. మరి సిబిఐ ఎందుకు అడిగారు? దాని మీద కూడా ఒక స్పెషల్గా ఒక ఇన్వెస్టిగేషన్ ఏమన్నా టీంని, అథారిటీని పెడతారా, లేకపోతే సిబిఐకి ఇవ్వాలని రాస్తారా? మరి తేలాలి, మాట్లాడదాం టీడీపీ నాయకులతోటి. సో ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు పక్కన వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 2000 ఎకరాల్లో నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అలాగే రానున్న రోజుల్లో 2027 పారా అథ్లెట్, 2029 నేషనల్ గేమ్స్కి స్టేట్ వెన్యూ ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలని ఆలోచనలు. ఇవి చంద్రబాబు నాయుడు ఆయన చేసే స్థాయి ఆలోచనలు. ఇదిగో ఇవి జగన్మోహన్ రెడ్డి చేయక ఒక ప్రోగ్రాం ఆడదాం ఆంధ్ర అని పెట్టారు. బాగానే ఉంది, ఏదో రిథమిక్గా ఉంది, పాపం క్రీడాకారులకు ప్రోత్సాహం అనుకుంటే, అదిగో ఇందులో అంతా అయిపోయిన తర్వాత తేలింది ఇది. అంటే ఏ స్కామ్, అంటే ఏ స్కీమ్ పెట్టినా, ఏ పాలసీ పెట్టినా, లేదా ఏ ఈవెంట్ పెట్టినా అందులో అంతర్లీనంగా ఏంటంటే ఇందులో ఏం స్కామ్ చేయొచ్చు, లేకపోతే ఇందులో దోచుకోవడానికి ఎంత అవకాశం ఉంది, చాలా పగడ్బందీ ప్రణాళిక మాత్రం వేస్తారు. ఆ తెలివితేటలైతే వైసీపీ అందరికీ ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత అంతకన్నా తెలివితేటలు ఉన్న అధికారులు ఉంటారు, పోలీస్ అధికారులు ఉంటారు. సో దాని తీగంతా లాగితే డొంక కదులుతుంది. మరి దీని మీద విజిలెన్స్ కమిటీ రిపోర్టు ఒక రిపోర్ట్ వచ్చింది, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. పూర్తిగా విచారణ అయిన తర్వాత మరి ఏ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చూద్దాం. సో మొత్తం మీద ఈ స్కాముల ఒక్కొక్క స్కాములో వైసీపీ నాయకులు అందరూ కూడా క్యూ కట్టాల్సిందేనా జైలుకి. సో వీళ్ళందరికీ డాన్ ఆ పాత్ర తేలిన తర్వాత, అంటే పొలిటికల్గా కామెంట్ ఏంటంటే టీడీపీ బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడుతూ ఇంకంతా తేలిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి లాక్ చేసేయాల్సిందే అని. సరే, అది పొలిటికల్గా అన్నా పార్టీలకి లాకులు ఉండవు, అయితే ఇళ్ళకి లాకులు ఉండవు, కానీ సింబాలిక్గా అంటే ఇంక అయిపోయింది అంతా అని చెప్పే ఉద్దేశం. అటువంటి పరిస్థితి ఉంటుందో మాట్లాడదాం బ్రేక్ తర్వాత.